సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం మనతో పాటు ఇప్పుడు ఉన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏఐసిసి మెంబర్ కృష్ణతేజ గారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ ముందుగా చెప్పండి, యాక్చువల్ గా అసలు కాంగ్రెస్ టికెట్స్ పంచాయతీ ఎలా ఉంది? ఇప్పుడు చూడండి మేడం, మా దగ్గర ఒకప్పుడు గులాంగిరి చేస్తే టికెట్ వచ్చేది, లేకపోతే పైరవి చేస్తే టికెట్ వచ్చేది, ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేసుకుంటే టికెట్ వచ్చే సంస్కృతి ఉండేది. కాబట్టి మీరు గత పర్యాయంలో ఇట్లాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి ఈ రోజుల్లో. ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఐఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మనకు ఒకటే చెప్పడం జరిగింది, గతంతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండండి, ఇష్యూ బేస్డ్ కొట్లాడండి, మన తెలంగాణ ఎందుకు ఇచ్చినామో అది ప్రజలకు సవివరంగా వివరించండి, మెరిట్ ఆధారంగా మీ ఇంటికి టికెట్లు నడుచుకుంటూ వస్తాయని చెప్పినారు. అదే మేము అవలంబిస్తున్నాం. మీరు ఒకటి గమనించండి మేడం, ఇవాళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తాడు, నా టికెట్ నాకే గ్యారంటీ లేదు, ప్రజల్లో ఉందాం, టికెట్ ఎవరికి వచ్చినా అందరు సమిష్టిగా పోరాడదాం, కాంగ్రెస్ పార్టీ అధికారమే ధ్యేయంగా పనిచేద్దామన్నారు. మేము అదే విధంగా ముందుకెళ్తున్నాం, అదే విధంగా సుసాధ్యం చేస్తాం గెలుపుని. అంటే మరి అలా జరుగుతున్నాయంటారా? టికెట్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా మీ ఇంటికే టికెట్స్ వస్తాయి అన్నది జరుగుతుందా మరి ఇప్పుడు? ఇప్పుడు మేడం, ఒకసారి ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మెరిట్ ఆధారంగా టికెట్ వస్తుందన్నప్పుడు డెఫినెట్లీ నేను ఎస్ అని పూర్తిగా చెప్పలేను. ఎందుకంటే కొన్ని దగ్గర తప్పులు జరగడం సుసాధ్యం మనిషికి అన్నప్పుడు. ఆ తప్పులు జరిగితే మళ్ళీ నెక్స్ట్ టైం పునరావృతం కాబట్టి తప్పులు, కానీ ఎక్కడో దగ్గర ఒక మార్పుకు అయితే పునాది వేయాలి కదా, ఆ ఎక్కడో ఒక దగ్గర మార్పు అయితే మొదలు కావాలి కదా. కాబట్టి మేము హర్షదాయక ఉన్నాం. రేపు మెరిట్ ఆధారంగా టికెట్ నాకు రాలేకపోయినా పర్లేదు, అల్టిమేట్లీ వేరే వాళ్ళకి వచ్చినా పర్లేదు, పూర్తి సహాయ సహకారాలు మీరు అందిస్తా. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కదా, ఇలాంటి తప్పులు ఏమైనా జరిగితే యాక్చువల్ గా పార్టీకి ఏదైనా ఇబ్బంది ఉందంటారా? తప్పుల స్కోపు అనేది ఉండదు, ఉన్నా కూడా 10% తప్పులు జరగచ్చు. 10% మనం ఎప్పుడు కూడా కౌంట్ లో తీసుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మనము ఎప్పుడు కూడా గెలుపు అనే సుత్తే ధీమా ముందుకెళ్లాలా. ప్రజల వాణి కనుక మన సడిదిగా ఉంటే ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో 3 అంతా యాంటీ ఇన్కంబెన్సీ డిసైడెడ్. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఓటు పోలరైజేషన్ కాంగ్రెస్ కు పడుతుంది సామాన్యుల నుంచి. అది నువ్వు బూత్ రాగా తీసుకుపోయి చేస్తావా లేదా అనేది నీ కార్యకర్తగా నిబద్ధత ఆధారపడి ఉంటది. ఒకవేళ నువ్వు చేస్తే ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుతావు, టికెట్ వచ్చినా రాకపోయినా. చేయకపోతే అదే నీ బూత్ లిస్ట్ లో నువ్వు ఏది కలెక్ట్ చేసిన లిస్ట్ తెలిసిపోతుంది, నువ్వు పని చేసినావో చేయలేదో. అదే నీ రాజకీయానికి ఇంకా పునాది అయిపోతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు మనం టికెట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఏం చూసి టికెట్లు ఇస్తారు సార్? ఒకటి, టికెట్ ఇవ్వాలంటే ముందు వాళ్ళ సామాజిక వర్గం, పార్టీలో వాళ్ళు చేసిన సేవ, వాళ్ళ ప్రాంతం, వాళ్ళకి ప్రజల్లో ఉన్న ఆదరణ, పార్టీలో నిజంగా ప్రజలకి పార్టీకి మధ్య ఎంత సమన్వయం చేస్తున్నారని చూస్తారు. ఈ పరిగణన తీసుకున్న తర్వాత టికెట్ ఇస్తారు మేడం. అంతేగాని ఒకప్పుడు లాగా ఏమి చూడకుండా పారాషూట్ లీడర్స్ తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఒక ధీమా కూడా ఉండదు. ఇవన్నీ క్రైటీరియా అడాప్ట్ చేస్తేనే ఏమవుతుందంటే ఒక చిత్తశుద్ధి, ఒక నిబద్ధత, ఒక కసితో పనిచేసే కార్యకర్తలే టికెట్లు వస్తాయి. వస్తే వాళ్ళకి వేరే పార్టీకి వెళ్ళాలని కూడా మనసు రాదు. అది మా అల్టిమేట్, మా టార్గెట్. కాంగ్రెస్ లో ఈ చిత్తశుద్ధి, కార్యశుద్ధితో పనిచేసే వాళ్ళు ఉన్నారంటారా ఇప్పుడు ప్రెసెంట్ మేడం? మార్పు మొదలు కావడానికి కారణం కూడా వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టాలనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారినే మేము లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆయన 5.5 సంవత్సరాల్లో ఒక జాతీయ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ అయినాడంటే ఎంత కసిగా పనిచేసినాడు ఆయన. ఆయన మెరిట్ ఏ రకంగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇవాళ ఆయన వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. డెఫినెట్లీ అది ప్రజల్లోకి వెళ్ళాలా. ఇట్లాంటి కార్యకర్తల కృషి కూడా వాళ్ళ ప్రాంతాలలో ప్రజలకు వెళ్ళాలంటేనే మనం ఒక మార్పు తీసుకురావాలా. ఆ మార్పు కర్ణాటకలో మొదలైంది, హిమాచల్ ప్రదేశ్ లో మొదలైంది, ఇవాళ తెలంగాణ ఇచ్చాం కాబట్టి తెలంగాణలో తీసుకొచ్చి ఆ మార్పుతోని కార్యకర్తలు మమేకం కావాల పార్టీ అని అనుకున్నాం. అదే విధంగా ముందుకెళ్తున్నాం. మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి కొంతమంది వెళ్ళిపోతున్నారు, దానికి కారణాలు ఏంటంటారు అసలు? మేడం, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్ళిపోతున్నారనే కారణం అంటే టికెట్ అష్యూరెంటీ కావాలా. ఓపెన్ గా మాట్లాడాలంటే ఇక్కడ టికెట్ అష్యూరెంటీలో ఎవరు ఇవ్వటం లేదు. సేవ చేయమంటున్నాం పార్టీకి. ఇప్పుడు నేను చెప్పిన 5 పారామీటర్లు బీట్ కమ్మంటున్నా, తర్వాత నీ అంతటి నీకు టికెట్ వస్తుందని చెప్తున్నాము. కానీ ఓపిక లేదు. ఒక లీడర్ అధికారం అనేవాడికి ఓపిక ఉండాలా. నేను రాగానే టికెట్ ఇచ్చేయాలా అని చెప్తే వాళ్ళ రాజకీయాన్ని పనికిరారు. మేము ఇవ్వమని మా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏఐసిసి నుంచి కూడా అవే గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ఎక్కడైతే వాళ్ళ టికెట్ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో
వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము అట్లాంటి వాళ్ళని ఆపదలుచుకోలేదు కూడా. ఇంకో మాట కూడా సవివరంగా చెప్పాలంటే అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీకి మేలు. ఎందుకంటే మనిషి ఒక దగ్గర కంటే ఆ మనిషి పూర్తి ఒక దగ్గర పనిచేస్తానని మా పార్టీకి మేలు, మా కార్యకర్తకు మేలు. అంటే ఇప్పుడు గ్రేటర్ లో 23 సీట్స్ ఉన్నాయి. అసలు ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు ఈసారి కాంగ్రెస్ కి? మేడం ఓపెన్ గా చెప్పాలంటే గ్రేటర్ లో కాంగ్రెస్ ఒకప్పుడు పాగా వేసి గ్రేటర్ లో పునాది లేకుండా ఆల్టర్నేటివ్ లేకుండా చూసిన పార్టీ కాంగ్రెస్. ఇవాళ అవునన్నా కాదన్నా డబ్బు బలం ధన బలం పెరిగిపోయింది గ్రేటర్ లో. కాబట్టి ఇప్పుడు మనం దానికి అనుగుణంగా కాంగ్రెస్ మ్యాచ్ కావటం లేదు. కానీ ఇప్పుడు మేము ఒక్కటే నమ్ముకున్నాం, రేవంత్ అన్న నాయకత్వంలో, అక్కడ వచ్చిన మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా దమ్ము నమ్ముకున్నాం. ప్రజల వాణి ప్రజల్లో ఉంటున్నాం. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలు ఎందుకు చెప్తానంటే, ఒక వరద వస్తే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతుంది. ఈ సమస్యలు ప్రజలకు తీసుకుపోవాలి. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక సామాన్యుడు కొనలేని దయనీయ స్థితిని గ్రేటర్ హైదరాబాద్ దిగజారిపోయింది. ఇది మేము తీసుకుపోవాలి ప్రజలకి. ఇక డెవలప్మెంట్ అని భూతప పాటలు కాదు, ప్రజలకి ఏ మేరకు డెవలప్మెంట్ అందుతుంది అనేది మీ ప్రజలకు సౌకర్యం తీసుకెళ్తే మేము ధనబలం మ్యాచ్ కాకపోవచ్చు, కానీ మా దమ్ముతో నా డెవలప్మెంట్ కి ధీటుగా నిలబడగలుగుతామని నేను సూటిగా మీ 95 న్యూస్ సాక్షిగా చెప్తాను మేడం. ఓకే, అంటే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అని చాలా మందికి ఆశ వచ్చింది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ వట్టి మాటలే కాంగ్రెస్ వన్నీ, ఇప్పుడు అక్కడ కూడా ఏం చేయలేకపోతుంది, గెలిచిన తర్వాత వాగ్దానాలు అయితే ఇచ్చేసింది అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? మేడం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో గెలిచింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ చేతులు ఎత్తేసింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తుంది. ఒకటి మేడం, ఉచితాలు ఏమి ఇవ్వాలన్నా కూడా సమయం సందర్భం అనుకూలంగా ముందుకు పోవాలా. ఎందుకంటే మేడం ఏ సమయం ఏ పాలసీ డిసిషన్ లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయాలని నేర్చుకోవాలంటే మన తెలంగాణ చూసి నేర్చుకోవాలా. రాష్ట్రం వచ్చే టైంకి 14,000 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉన్న తెలంగాణ సమాజం ఇలా 5.5 లక్షల కోట్లకు పడిపోయింది అంటే, అప్పులు పడిపోయింది అంటే, ప్రతి మనిషి పైన 1,14,000 రూపాయలు అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఏ దీర్ఘకాలిక ఎత్తుగడ లేకుండా నూతన పథకాలు అవలంబించడం, ఒక క్రైటీరియా అడాప్ట్ చేసుకోకపోవడం, ఫ్రీ బీస్ ఇవ్వడం, ఈ ఫ్రీ బీస్ వల్ల అల్టిమేట్లీ సామాన్యుడిని నడ్డి విడుస్తున్నారు. అది కాకూడదని కర్ణాటకలో మాకు ఏఐసిసి నుంచి కానీ అక్కడ స్థానిక నాయకత్వం కానీ మన బడ్జెట్ ఆధారంగా ముందుకెళ్దాం, సామాన్యుడు మీ నెత్తిన భారం పడకుండా పథకాలు అమలు చేద్దామని మేము క్రైటీరియా అడాప్ట్ చేసుకున్నాం మేడం. కర్ణాటక మటుకు తెలంగాణ ఉదాహరణ ఎందుకు చెప్పినానంటే, ఏ క్రైటీరియా లేకుండా అడాప్ట్ చేస్తే దీర్ఘకాలిక నష్టం తప్ప అది ఎక్కడ ఆశించిన ఫలం చేకూరదు. అంటే ఇప్పుడు కొంతమంది అధికార పార్టీలు కానీ అసలు ప్రతిపక్షాలు కానీ అంటున్నవి ఏంటంటే కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు అని అంటున్నారు. అంటే ఒకరితో ఒకరికి పొత్తు లేదు అని చెప్పొచ్చు, అలా అంటున్నారు. మీరేమంటారు అసలు? ఈ విమర్శ నిజమేనా? ఒకరితో ఒకరికి ముందుగా అందులోనే ఐకమత్యం లేదు అని వాదన వినిపిస్తోంది బయట. మీరేమంటారు మేడం? ఒకప్పుడు నిజంగా, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చాలా మంది నాయకులు చిట్ట చివరి ఎన్నికలు అయితే ఏదైనా తేడా కొడితే, కాబట్టి ప్రతి వాళ్ళకి ఆ విషయం తెలుసు. మీరు గమనిస్తున్నారో లేదో, ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రతి విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల్లో మమేకం అవుతున్నారు, ప్రజల నుంచి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రేపు వాళ్ళు రాజకీయంగా ఎదగాలన్నా, రాజకీయంగా బుందపడాలన్నా ఈ ఎన్నికలే దశాంశం చేస్తాయి. కాబట్టి ఇంకా ప్రతి విమర్శలు చేసుకుని సెల్ఫ్ సూసైడ్ చేసుకోవాలంటే వాళ్ళ ఇష్టం. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉంటే మీ మీడియా సమాధానానికి మా వరకు పూర్తి సమిష్టిగా ముందుకెళ్తున్నాం. అది మీరు రోజు కనిపిస్తున్నారు నాయకులు గ్రౌండ్ లో కాంగ్రెస్ వాళ్ళు. మరి మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ లో పోరని గ్యారంటీ ఏంటంటారు? మేడం ఈసారి అప్లికేషన్ చేస్తున్నప్పుడే ఒక ప్రమాణ స్వీకార పత్రం తీసుకుంటున్నాము. ప్రతి వాళ్ళు కూడా టికెట్ అప్లై చేసిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకు ప్రమాణ పత్రం సమర్పించాలా. అప్లికేషన్ ఎంబడి నేను పార్టీలో గెలిస్తే వేరే పార్టీకి వెళ్ళనని చెప్పి, ఒకవేళ వాళ్ళు లేకపోతే పార్టీలో మాకు టికెట్ రాకపోయినా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి. ఎందుకు? ఇది అల్టిమేట్లీ దీర్ఘకాలికంగా ప్రజల ముందు ఒక సాక్ష్యాధారంగా మేము చూపించదలుచుకుంటాం. ఇట్లాంటి అవుతున్నాయంటే, ఎందుకంటే మన సీఎం కి ధీటుగా వెళ్ళాలంటే మా కార్యాచరణము, మా ఎలక్షన్ స్ట్రాటజీ కూడా మార్చాలా. కాబట్టి మేము ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇదే గ్యారంటీ మేము ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు వాళ్ళ బుద్ధి బయటికి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైనా అట్లా చేస్తే మళ్ళీ ఒకవేళ జరిగితే ప్రజల చేతిలో మేము అధికారం ఇస్తున్నాం, ఈ పత్రాల చేతిలో పెట్టి వాళ్ళే తగిన గుణపాఠం ఫీల్డ్ లో చెప్తారు. సరే, ఇందాకంటే చిత్తశుద్ధి లేదు అని మాట్లాడుకున్నాము కదా, దాని గురించి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు అని రేవంత్ రెడ్డి గారిని మందకృష్ణ మాదిగ అన్నారు. మీరు ఏమంటారు దాని గురించి? మేడం, మందకృష్ణ మాదిగ గారు అంటే మాకు మర్యాదే. ఆయనకు కావాల్సింది ఏంటిది? ఏబిసిడి వర్గీకరణ. చాలా ఆయన అడిగింది కూడా డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ కూడా కన్సిడరేషన్ లకు తీసుకుంది.
రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఇదే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. తర్వాత మొన్న రూల్ 277 కింద ఒక ఎంపీగా ఆయన పార్లమెంట్ లో కూడా ఇదే లేవనెత్తడం జరిగింది. దీనికి పునాదులు ఎక్కడ ఉన్నాయంటే మేడం 9 సంవత్సరాల క్రితం వెంకయ్య నాయుడు గారు ఆ రోజు బీజేపీ ఉన్నప్పుడు కేంద్రంలో ప్రతిపక్ష హోదాలో ఆయన ఏం చెప్పినారంటే మేము బీజేపీలో మేము తగిన కార్యాచరణ తీసుకుంటామని చెప్పినారు. తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఏబిసిడి వర్గీకరణ మీద నేను ఢిల్లీలో మన ఎమ్మెల్యేలను తీసుకుపోయి నిరాహార దీక్ష చేసి ఏబిసిడి వర్గీకరణ చేస్తారని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు తప్పించుకుంటారు, వీళ్ళు తప్పించుకుంటారు, అల్టిమేట్లీ ఇవాళ మాకు పెడతారు. కాబట్టి మీ ఒకటే మీ 95 న్యూస్ టీవీ సాక్షిగా చెప్తున్నా, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నా, కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా సఖ్యతగా ఈ అంశంతో పని చేస్తే ఆ సామాజిక వర్గంలో నిజంగా మేలు చేయకూడని వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మా పీసీ ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్ రికార్డ్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు అంటే మిమ్మల్ని పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవడానికి కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు మేడం. ఎందుకంటే ఆ రోజు నాకు ఎంత వారసత్వం ఉన్నా నాకు లిఫ్ట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ప్రత్యక్ష రాజకీయాలకు నీలాంటి వాళ్ళు ఉండాలా అని ఆయన ప్రోత్సహించింది రాజశేఖర రెడ్డి గారు. ఓవర్ అవునన్నా కాదని ఆయన చూసే మేము వచ్చినాం. ఆయన మేము బతుకునే వరకు మర్చిపోలేం మేడం. అంటే ఇప్పుడు మీపై కూడా కేసులు ఉన్నాయి కదా, అంటే మల్లన్ సాగర్ కేసు ఉంది కదా, అది ఎంతవరకు వచ్చిందండి? నడుస్తూనే ఉంటుంది మేడం కేసు, అది ఇప్పుడు ఒడవదు. ఇంకా అది మన ముఖ్యమంత్రి పదవి దిగేరాక కేసులు పోవు. సో వేధించనివ్వండి, అక్కడ ఉన్న మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు నాకంట నా బలం నా బలహీనత కూడా వాళ్ళ వల్ల ఎంతవరకు ఆ రోజు పోవడం జరిగింది 2016లో, 2023 ఈ రోజు కూడా చెప్తున్నాను. ఆ కేసు వాళ్ళే కొట్టేపించేటట్టు చేస్తారని నాకు గుత్త నమ్మకం ఉంది. చూద్దాం. ఓకే, అంటే కొంతమంది కాంగ్రెస్ ఏం పీకలేదు అంటున్నారు, మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు కాంగ్రెస్ ఏం పీకలేదో పీకగలుగుతుందో అనేది ఇట్లాంటి మాటలకి నేను జవాబు ఇచ్చేదానికంటే కాంగ్రెస్ ప్రజలతో ఏమని చేయించాలనుకుంటుంది కానీ కాంగ్రెస్ ఏమో చేయాలా పీకలేదని కాదు. కాంగ్రెస్ ప్రజల తరపున నిలబడుతుంది, ప్రజల తరపున పోరాడుతుంది. ఈ రోజు ప్రతిపక్షంలో ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిందిపిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఆశలు లేవు, ఏదో పీకద్దనే క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీకి వద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయగలుగుతుంది చెప్పగలిగే ఒక స్టామినా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీకు దమ్ము ఉంటే అదే కాంగ్రెస్ పార్టీకి రిప్లై చేయండి, ప్రజల నుంచి మేము హర్షిస్తాం. అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చాలా పథకాలు పెడుతున్నారు కదండి, చాలా ఉన్నాయి, మైనార్టీ బంద్ అని, దళిత బంద్ అని, ఇలా చాలా రకరకాలు పెడుతున్నారు. సో దాని వల్ల ఏమన్నా యాక్చువల్ గా మళ్ళీ అదే పార్టీలోకి రావచ్చు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ నిలదొక్కుని నిలబడగలుగుతుందా? నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఎజెండాతోనే 2014 నుంచి ఈ రోజు 2023 రాక రాజకీయాలు చేసుకుంటూ వస్తుంది బిఆర్ఎస్ పార్టీ. నీళ్లు, కాళేశ్వరంలో ఏ రకమైన విపరీతమైన అవినీతి జరిగిందో, ఏ రకంగా అంచనా వ్యయం 49,000 కోట్ల నుంచి మొదలుపెట్టుకుని 1,49,000 పెంచినారో మనం చూసినాము. దానిపైన అక్కడ మన బీజేపీ ప్రస్తుత ఎంపీ లక్ష్మణ్ గారు సిబిఐ ఎంక్వైరీ కోరినా కూడా కనీసం దాని మీద ఎంక్వైరీ కాదు కదా, కనీసం దరిదాపులు ఎవరు రాకుండా మన సీఎం ఏ రకంగా అటెన్షన్ డైవర్షన్ చేసినాడో, లాలిచి పడినారో మనం చూసినారు. ఆ కాళేశ్వరం బాహుబలి మోటార్స్ అని తెప్పించుకున్నాడు అంత అంచనా వ్యయం పెంచి. ఆ యొక్క వరద వస్తే మునిగిపోతూనే పని చేయట్లేదు అని చెప్తే ఎందుకు సమాధానం దాటేస్తారు. దాన్ని సందర్శించడానికి కూడా ఆఖరికి మా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుని కూడా వెళ్తే కూడా అరెస్ట్ చేసి గృహ నిబద్ధాలు చేస్తారు. రెండోది నిధులు, 14,000 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5,5 లక్షలు తీసుకుపోయినావు. 1,14,000 ఒక మనిషి పైన నువ్వు అప్పు నెట్టేసినావు. ఇక్కడ నీకు కనిపిస్తుంది డొల్లతనం. ఇంకా 3వ విషయం నియామకాలు. మీ బిస్వాల్ కమిటీ 1,90,000 నియామకాలు చేపట్టాల తెలంగాణ అని చెప్పినావు. ఎన్ని నింపినావు అని చెప్తే చెప్పారు. ఒక జాబ్ క్యాలెండర్ అవసరం అని చెప్పినావు. నీ అసలు ఒక జాబ్ క్యాలెండర్ ఎంత ఉన్నాయంటే చెప్పవు. పేపర్ లీకేజ్ ఎందుకు జరిగిందంటే చెప్పవు. దేనికో సమాధానం లేదు. ఎందుకు ఈ 3 తీసుకున్నట్టే మేడం చెప్పాలంటే అనేక ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ గురించి చెప్పొచ్చు, దళిత బంధు గురించి చెప్పొచ్చు, మన కేజీ టు పీజీ గురించి చెప్పొచ్చు, బీసీ బంధు ఎందుకు ఏ క్రైటీరియా అడాప్ట్ చేసినాం అని చెప్పొచ్చు, మైనార్టీ బంధు ఏ మేరకు ఆచరణ సాధ్యం చేసినా ఉన్న 4% రిజర్వేషన్ అని చెప్పొచ్చు. ఇట్లా అనేక అంశాలు చెప్పొచ్చు. కానీ అల్టిమేట్లీ అవన్నీ చేతులు ఎత్తేసినారు కాబట్టి ప్రజలకు తెలిసింది. కాబట్టి ఈ 3 నినాదాలు ఎత్తుకుని ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చినంటే మీ సమయం కూడా వృధా చేయకుండా అల్టిమేట్లీ మీ వ్యూయర్స్ కూడా తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు పురోగతి సాధించిందని. అంటే ఇప్పుడు కర్ణాటకలో అయితే 5 అంశాలతో వచ్చింది, అధికారంలోకి వచ్చారు మీరు. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఏ అంశాలతో వస్తారు? ఇదే నీళ్లు, ఇదే నిధులు, ఇదే నియామకాలు. నీళ్లలో పారదర్శకత, 1,00,00,000 ఎకరాలు నీళ్లు బాడారా ఎందుకు అని చెప్పి మా ఒక ప్రైమరీ ఎజెండా. రెండోది భూ నిర్వాసితులకి ఎక్కడ కూడా నష్టం కాకూడదు, అదే నీళ్ళలో కేటగిరీలో. నిధులు
ఏ రకంగా ఈ అప్పు 5.5 లక్షల అప్పును పూడ్చాలనేది మా ప్రైమరీ ఎజెండా. మళ్ళీ మన తెలంగాణ సమాజం సర్ప్లస్ స్టేట్ గా ఏర్పడాలనేది మా ప్రైమరీ ఎజెండా. దీర్ఘకాలికంగా మనగడ ఉండాలి తెలంగాణ రాష్ట్రం కంటే. నియామకాలు, ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం. దీనికంటే ఏం కావాలి మేడం? నీళ్లు, నిధులు, నియామకాలు అదే స్లోగన్ లో వెళ్తున్నాం. కానీ మేము ప్రజల మూడుకి అనుకూలంగా ఒక సామాన్యుడికి నీళ్లు, నిధులు, నియామకాలు ఏ భారం కాకుండా చేకూరాలనేది మా అజెండా, మా ప్రైమరీ టాస్క్ కూడా. అది ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, కాంగ్రెస్ అధికారంలో రాకముందు అవుతుందా, వచ్చినాక అవుతుందా అనేది ప్రజలు నిశ్చయించాలి. అంటే మీరు అన్నట్టు ఇందాక, అంటే మీ పర్సనల్ గా మళ్ళీ అడిగితే మీరు ముషీరాబాద్ టికెట్ కావాలి అని అడుగుతున్నట్టు సమాచారం, మీరు ఏమంటారు? అది ఇట్లాంటి దానిపైన నేనేం స్పందించాను ఆన్ రికార్డ్. ఎందుకంటే అది మా అధిష్టానం పరిధిలో ఉన్నది. వాళ్ళు ఏ మాట చెప్తే వాళ్ళు అంత. నేను కార్యకర్తగా ఇక్కడికి వచ్చాను, కార్యకర్తగానే మాట్లాడుతాను. ఓకే, చివరిగా చెప్పండి, అసలు ప్రజలు, ఓటర్స్ కాంగ్రెస్ కి ఓట్ వేయాలంటే ఏం చూసుకొని ఓట్ వేయాలి? కాంగ్రెస్ ఓట్ వేయాలంటే మేడం, అంబేద్కర్ గారు చూపించినట్టు అధికారం నలుగురు చేతిలో కాదు 40 మంది చేతిలో ఉండాలని అంబేద్కర్ గారు చెప్పినారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్తున్నారు ప్రతి వాడు నాయకులుగానే ఉన్నారని చెప్పి, ప్రతిభాలను నాయకులుగా తయారు చేసి ఎస్టాబ్లిష్ చేసి ప్రజల్లో పెట్టే ఒక దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒక సామాన్యుడు ఆ లీడర్ ని ప్రశ్నించి ఎందుకు నా పనులు అవ్వటం లేదనే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ ఇదే సామాన్యుడు ఆ నాయకులకు అడిగితే అవల చేత కాదు, అధికారం కేవలం 40 చేతి మందిలోనే ఉంది అని చెప్పే సంస్కృతి తెలంగాణ దాపరిచింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని కేబినెట్ సమావేశాలు జరిగినాయి, ఎన్ని కేబినెట్ సమావేశాలు, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఒక పారదర్శకత ఉందా మేడం? మీరు చేతులను లెక్క పెట్టచ్చు. అదే కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా తీసుకుంటాం, సమిష్టిగా ముందుకెళ్తాం. ప్రజలతోని అట్లా చేసి ఒక సాంకేతిక ఫ్రీడమ్ ఉంటుంది ప్రజలకు కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్లో ఉంటది. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న, ఈ రోజు తెలంగాణలో ఉన్న అదే కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్, అదే కాంగ్రెస్ పార్టీ బలం కూడా. చాలా మంది బలీని అనుకుంటారు కానీ ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ విమర్శించే ఒక దమ్ము ప్రజలకు ఉంది. అదే బీఆర్ఎస్ ప్రగతి భవన్ గోడలు దాటి వెళ్ళే దమ్ము ఉందా మేడం? సీఎం ని చూడాలంటే కూడా ప్రజలకు అందుబాటులో లేని సీఎం గా చిత్రీకరించబడ్డారు. ఇదే నేను క్లుప్తంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే, ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి కృష్ణ తేజ గారితో ముఖాముఖి. మరిన్ని ఇలాంటి కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.